రైతులు తీసుకొచ్చిన ధాన్యానికి కోతలు విధించకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. జయశంకర్, భూపాలపల్లి జిల్లా చిట్యాల, మొగులపల్లి మండలాలలో చిట్యాల, నవాబుపేట, రంగాపురం, ఇసిపేట, కొరికిశాల, మట్లపల్లి పలు గ్రామాలలో ఐకేపీ, డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు వేగంగా సమర్థవంతంగా జరగాలని, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఎంట్రీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ నరేష్, పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, డిఎం రాములు, తహసీల్దార్ హేమ, మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, మార్కెట్ సెక్రటరీ శేఖర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే మనము ఈ తాలు మట్టి లేకుండా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత 40 కిలోల 650 గ్రాములు కాంట పెట్టాలి. 650 గ్రాములు సంచివేటు, 40 కిలోలు రైతు కాంట. ఈ కాంట అయిన వెంటనే ఏదైతే ఐకేపీ ద్వారా పీడి గారు మీకు ఏదైతే ట్రక్ షీట్ బుక్ పంపిస్తారో అదేవిధంగా ప్యాడ్ కూడా పంపిస్తారు. ఆ ప్యాడ్లో రైతు ఏదైతే ఎన్ని కింటాలో ఎంట్రీ చేసి మీ యొక్క ట్రక్ షీట్లో రిసీట్ రాసి రైతుకు ఇస్తే రైతు వెళ్ళిపోతాడు. రైతు పని పూర్తయిపోతుంది. మీరు లారీలు రాకపోయినా మీరు సంఘమే కానీ అదేవిధంగా డిఎం సివిల్ సప్లై బాధ్యత వహించాలి. అదేవిధంగా రైస్ మిల్లులో ఏమన్నా అవకతవకలు జరిగి కట్ చేసుకున్నా డిఎస్ఓ కానీ డిఎం కానీ జిల్లా యంత్రాంగం ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రైతుకి ఏం సంబంధం లేదు. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంతా కూడా అదనంగా బోనస్ 500 ఇస్తాం. దొడ్డు వడ్లు అయితే ఈరోజు మద్దతు ధర 2320 రూపాయలు మీ ఖాతాల్లో 2300 కామన్గా మీకు అందచేయడం జరుగుతుంది. రైతులు దీన్ని దయచేసి పాటించాలి. కొనుగోలు కేంద్రాలు ఇది మహిళా సంఘాలు కానీ పిఏసీసీలు కానీ ఇంక ఇతర సంఘాలు ఉన్నా కూడా దీన్ని పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.